హలో, నేను డాక్టర్ దివ్య తేజ, పీడియాట్రిషియన్ అట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ కేపీహెచ్బి. పేరెంట్స్ ఇమీడియట్ పోస్ట్ డెలివరీ డిశ్చార్జ్ అయ్యి వచ్చాక రివ్యూకి వస్తారు. వచ్చాక బ్లడ్ టెస్ట్ చేస్తాము, జాండీస్ ఉంది అని అనిపించి. చేసినప్పుడు జాండీస్ ఉంది, బేబీని అడ్మిట్ చేయాలి, ఫోటోథెరపీ పెట్టాలి అని చెప్తాము. చెప్పగానే దే విల్ ఇమీడియట్లీ ఆస్క్, ఇస్ దర్ ఎనీ అదర్ ట్రీట్మెంట్? ఇక్కడ హాస్పిటల్లో ఉంచకుండా ఇంట్లో ఏదైనా డ్రాప్స్ వేయచ్చా, లేదు అంటే సన్లైట్కి పెడితే సరిపోతుందా అనేసి. నో, అలాంటివి ఏవి లేవన్నమాట. జాండీస్ ఉంది బేబీకి, ఫోటోథెరపీలో పెట్టాల్సిన రేంజ్ లో ఉందని అనిపిస్తే కంపల్సరీగా పెట్టాలి. డ్రాప్స్ అనేవి ఉండవు దానికోసము. అండ్ సెకండ్ థింగ్, సన్లైట్ ఎక్స్పోజర్ కూడా అడుగుతారు. ఎండలో పెడతాము, లాస్ట్ 2-3 days లో ఎండ రాలేదు కాబట్టి, బేబీకి ఎండలో పెట్టలేదు కాబట్టి జాండీస్ వచ్చేసింది అంటారు. సన్లైట్ ఎక్స్పోజర్ ఓకే, హెల్ప్ చేస్తుంది జాండీస్ కి తగ్గించడానికి. బట్ దాని డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఎంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రావైలెంట్ రేస్ కి బేబీ ఎక్స్పోజ్ అవుతుంది అనేది వేరీ అవుతూ ఉంటుంది సన్ రేస్ లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, బర్న్స్ అవ్వచ్చు. ఎండ బాగా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ టెండర్ స్కిన్ అనేది బర్న్ అవ్వడం వల్ల, బర్న్ అయింది అంటే మాత్రం అది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. సో సన్లైట్ పెట్టినా కానీ ఒక ఫ్రీక్వెన్సీలోనే పెట్టాలి, కొంచెం సేపే పెట్టాలి. అది ఎంత పెట్టాలో తెలియదు కాబట్టి ఇట్ వోంట్ హెల్ప్. సో జాండీస్ ఉంది, ఫోటోథెరపీ పెట్టాలి అని అనిపించినప్పుడు డ్రాప్ కానీ సన్లైట్ కానీ చూద్దాము అనేసి డెసిషన్ తీసుకోవద్దు. డూ యాజ్ యువర్ పీడియాట్రిషియన్ సేస్. థ్యాంక్ యూ.